జై శ్రీరామ్ అండి. నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. ఈ సత్యభామ గారికి మీకు ఎందుకండి అంత పగ? అసలు ప్రవచనకారులన్నా వాళ్ళు చెప్పిన మాటలు విన్నా, ఎందుకంటే వాళ్ళ మాటలు విని కొన్ని దేవాలయాల గురించి తెలుసుకొని అక్కడి దాకా వెళ్ళి దర్శనాలు చేసుకుంటాం కదా. ఇప్పుడు కొంతమంది చెప్పిన తర్వాతనే మనకి అరుణాచలం విశిష్టత గురించి తెలిసింది. చాలా మటుకు చెప్పిన తర్వాతనే ఆ విశిష్టత తెలుసుకున్నాకనే మన వాళ్ళు చాలామంది అరుణాచలంకి వెళ్తూనే ఉన్నారు. ఇంతకుముందు ఇంతలా తెలియదు. ఎప్పుడైతే కొన్ని ప్రవచనాల్లో మనకు ఆ విషయాలన్నీ తెలిసాయో అప్పటి నుంచి ఖచ్చితంగా ముందుకు వెళ్తూనే ఉన్నారు. ఎంత దూరం ఉన్నా హిందువులు మా గుడి మా ఆలయం అని చెప్పేసి రాష్ట్రాలు దాటి వెళ్ళిపోతూనే ఉన్నారు. అలాంటిది వాళ్ళంటే ఎందుకండి అంత చిన్న చూపు? ఓహో, అచ్చంగా ఓన్లీ వెంకటేశ్వర స్వామి గురించి, శ్రీరాముల వారి గురించి, అలానే కృష్ణుడి గురించి, వీళ్ళ గురించి మాత్రమే చెబితే మీ దృష్టిలో గొప్పోళ్ళు మంచోళ్ళు వాళ్ళు మాత్రమే మనుషులు కదా. మీకు మిగతా దేవీ దేవతల గురించి చెబితే మీకు ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది కదండి. అందుకేనా గరికపాటి గారిని ఇంతలా కక్ష పెంచుకొని, సరే గుడ్డు వివాదం అంటారా, నిన్ననో మొన్ననో జరిగింది, దాని గురించి మీరు మాట్లాడారు అంటే సరే లేటెస్ట్ టాపిక్ వ్యూస్ కోసం ఏదో చేశారు అనుకుందాం. కానీ ఎప్పుడో మాట్లాడిన ప్రవచనాల్లో ఈ కొన్ని బిట్స్ తీసుకొచ్చేసి బాత్రూమ్ గడిగే వారికి కారు ఉండొద్దా? ఏమండి, నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తా. అసలు మీ వీడియో మీరు చూసుకున్నారా? ఫస్ట్ ఆ వీడియో నేను కరెక్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్గానే అడుగుతున్నా. ఆ వీడియో మీరు చూసుకున్నారా? అసలు మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి అంటే, ఎన్నో రోజుల నుంచి కక్ష కట్టుకొని ఉన్న మనిషి అబ్బా దొరికాడ్రా, అసలు ఏమన్నా దొరికాడ్రా, అసలు ఈ పాయింట్ మీద ఇంకాస్త అవతలోళ్ళకి కోపం తెప్పించడానికి ముందే మన ఫేస్లో ఒక రకమైన ఎక్స్ప్రెషన్ ఇస్తారు చూసారా? అలా ఇస్తున్నారు మీరు. నిజంగా చెప్తున్నా, అలా ఇస్తున్నారు మీరు. ఆ వీడియో మీరు చూసుకోండి. మీరు మాట్లాడే మాటల కంటే 100% కోపం అనేది మీ ఎక్స్ప్రెషన్స్లో కనిపించింది. అండి, ఎందుకు అంత కోపం ఆయనంటే మీకు? సరే అన్నారే అనుకో, బాత్రూమ్లు కడిగే వారికి కారు ఉంది అని అంటే మీకెందుకండి మంట? తిట్టలేదు కదా, ఏం తిట్టలేదు, ఇంకోటి లేదు. ఆ మాటలు ఎందుకు ఇంకో అర్థాన్ని తీస్తున్నారు మీరు? ఆ అన్నదానికి మీనింగ్ ఏంది? కారులో వెళ్ళి అక్కడ ఏదైతే కాన్వెంట్ స్కూల్స్ అలాంటివి ఉంటాయో అందులో జాయిన్ చేస్తారు. మిగతా పిల్లల్ని చూసి ఈ పిల్లలు కూడా పోటీ పడుతూ ఉంటారు. చేసేది ఈ పనైనా సరే కారులో వెళ్ళి దించి రావాలి అని చెప్పేసి అందులో వచ్చిన మీనింగ్లో ఇంకొక అర్థం కూడా వెతకొచ్చు. ఇప్పుడు మీరు మాట్లాడిన అర్థం ఏందనేది జనాలు విన్నారు కదా, ఇప్పుడు నేను మాట్లాడిన అర్థం మీరు కూడా వినండి. ఇంత కష్టపడి అంత చిన్న వర్క్ చేస్తూ కూడా అతను ఆ కారు సంపాదించి అలా ముందుకు వెళ్ళి పిల్లాడిని కారులో తీసుకెళ్ళడానికి ఆ మనిషి ఎంత కష్టపడాల్సి వస్తుంది? ఉన్నోళ్ళకి కష్టం ఎలాగా అవసరం లేదు, కారుతో ఉన్నోళ్ళకి వెతుక్కునే పని లేదు. కానీ అంత చిన్న చిన్న పనులు చేసే వాళ్ళు కూడా ఒక కారు కొనాలంటే ఎంత కష్టపడాల్సి వస్తుంది? ఎందుకోసం కష్టపడాలి? మామూలుగా అయితే ఆ కార్కి యూజ్ చేసే మనీ వాళ్ళ ఫ్యామిలీని ముందుకు రన్ చేయొచ్చు కదా. ఇంట్లో అవసరాలు వెళ్ళిపోతూ ఉంటాయి కదా. హెచ్చుల కోసం కారు నడుపుతున్నాడు అని అక్కడ మాట్లాడలా గరికపాటి గారు. వాళ్ళ పిల్లల కోసం కారులో తీసుకొని రావాల్సినంత అవసరం ఉంది. ఎందుకంటే మిగతా పిల్లల్ని చూసి కంపేర్ చేసుకుంటారు. పిల్లల కష్టాలకు కష్టపడొద్దు అని చెప్పి ఆ మనిషి కారు తీసుకొని అదే కారులో స్కూల్లో దించుతున్నారు. ఈ మీనింగ్ ఎందుకు మీకు అర్థం కాలా? మీరు మాట్లాడిన మీనింగ్ మాత్రమే తెలుస్తుందా ఆ ఒక్క పదంలో? అది కూడా ఆయన వాయిస్ని మీరు కట్ చేసి బిట్లు కట్ చేసి ఏం బిట్లు కట్ చేస్తారండి? ఎందుకు అంత అగత్యం ఎందుకు? అంటే మీరు అచ్చంగా మాట్లాడితే జనాలు నమ్మరేమో. ఓల్డ్ది ఎప్పటిదో వీడియో తీసుకొచ్చి వాయిస్ వినిపిస్తే అది ఎప్పటిదైనా కానీ పురాతన కాలం నాటిదైనా కానీ మిమ్మల్ని ఇంతకుముందు మీరు చెప్పారు ఓల్డ్ దాంట్లో అంటే శాల్వా వేసుకొని మాట్లాడిన వీడియోస్ అవి ఉన్నాయి. మీ పిల్లల ఫీడింగ్ కోసం మీరు వేసుకున్నానని ఆల్రెడీ చెప్పారు కదా. మరి ఆ చిన్న బిట్టిని వేరే ఒక ఆవిడ మీద శాల్వా వేసుకొని మాట్లాడిందని ఎంత కోపంతో మీరు వీడియో చేశారు ఈరోజు? మరి మీరు చేస్తేనేమో తప్పు కాదు, అవతలోళ్ళు చేస్తేనేమో తప్ప. మీరైతే పురాతన వీడియోస్ తవ్వకని వచ్చి వినిపించి మాట్లాడొచ్చు. మీరు ఇంతకుముందు చేసిన ఒక చిన్న శాల్వాది అనేది యువతల ఇంకొక పర్సన్ జస్ట్ వేసుకొని తీసేసినందుకు మీకు ఎందుకండి మరి అంత కోపం వచ్చింది?
అంటే మీ విషయంలోనేమో కోపం రావచ్చు, ఇంకొకళ్ళ విషయంలో కోపం రావద్దు. ఓహో, గరికపాటి గారు ఇప్పుడు మళ్ళీ మీ గురించి మాట్లాడితే మీరు ఇంకా వైరల్ కావచ్చు కదా. అసలు మీరు నిజంగా అండి 2 నాలుకల మాటలు ఖచ్చితంగా మాట్లాడుతున్నారు. ఎందుకు అంత మాట్లాడుతున్నారు? అంత పగైంది. మళ్ళీ నిన్నటి వీడియోలో కూడా అయి మింగారా, ఈ మింగారా, గుటికేశారా, మింగారా, ఏందండి మాటలు? మింగడం ఏంది? అసలు మీ లాంగ్వేజ్ ఏంది? మళ్ళంటే దేశానికి నేను సరిహద్దుల్లో ఉన్నవి చేసుకున్నాను, పలానా నావీల్లో పలానా వాటిల్లో నేను ఇది అని చెప్పేసి మీరు చాలానే చెప్పారు. నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదులేండి. నేను అంతా నా ఒక పక్క వర్క్ చేస్తూ నేను మీ వీడియో చూశాను కాబట్టి నాకు అంత పర్టికులర్గా గుర్తులేదు. మళ్ళీ దీనికి మీరేమంటారో తెలుసా? చూడండి, వినండి, ఆ తర్వాత చెయ్యండి. అవసరం లేదండి, ఉన్న కొంచెం మ్యాటర్ చాలు. మళ్ళీ 2-3 సార్లు ఏడవించావని మీ వీడియో ఒకసారి వినడానికే తల వాచిపోతుంది. ఇంకా మళ్ళీ 2-3 సార్లు వినేంత ఓపిక కూడా నాకు లేదులేండి. చేశాను అని అన్నప్పుడు ఈ మింగడాలేంది, బత్తాయిలేంది, పిసకడాలేంది, ఏం లాంగ్వేజ్ అండి ఇది? మొగోళ్ళే కొంతమంది మాట్లాడరు ఇలాంటి లాంగ్వేజ్లు, మీరెలా మాట్లాడుతున్నారు? మళ్ళీ ఏమన్నంటే మగరాయిల్లాగా బుల్లెటిన్లో వేసుకొని వెళ్ళిపోతాను, ఎవరో ఫోటో తీసి పెట్టే బదులు నేనే ఇస్తే మీకు ఇబ్బంది ఉండదు కదా, నాకు కూడా ఇబ్బంది ఉండదు కదా. ఎప్పటి ఇబ్బందో మీరు ఆలోచించి చేశారే. పాపం మీ తెలివితేటలు అందరికి ఉండొద్దండి. గరికపాటి గారు ఇప్పుడు మీలాంటి వాళ్ళు వస్తారు, ఎక్కడో బిట్స్ తీసుకొచ్చి కట్ చేసి వినిపించి వీడియోస్ చేసుకుంటారు అనే పాపం ముందస్తు జాగ్రత్త అనేది పాపం ఆ గరికపాటి గారికి లేదండి. మీకు చాలా జాగ్రత్త కదా, ముందు జాగ్రత్త. అబ్బా, విపరీతమైన ముందు జాగ్రత్త ఉంటుంది కదా మీకుంది కదా ఆలోచన. అంటే మీ దెబ్బతిన్నోళ్ళకి ఆలోచన వచ్చుద్దులేండి. గరికపాటి గారు ఇప్పుడు దెబ్బతిన్నారు, నెక్స్ట్ ఆలోచన వచ్చుద్దులేండి. మరి మిమ్మల్ని అయితే మేము అడగలేం కదా దెబ్బతిన్నారా లేదా అని. మీకు ముందస్తు జాగ్రత్త ఉంది. ఎంతవరకు అండి కరెక్ట్? అవతల ఎవరన్నా ఆడోళ్ళు మాట్లాడితేనే మీరు తట్టుకోలేరే. మగోళ్ళ గురించి మళ్ళీ యువతల మాట్లాడి వాళ్ళ గురించి బిట్స్ కట్ చేసి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం, పైగా మనం దిగిందే చాలక అవతల ఉన్న వాళ్ళని కూడా, ధర్మాన్ని సంబంధించి వీడియోస్ చేసుకునే వాళ్ళని కూడా ఇండైరెక్ట్గా లాగుతాం. పలానా వాళ్ళు ఉన్నారు, చేస్తారేమో అనుకున్నాను, ధర్మ పరిరక్షకులు చెయ్యరు, ఎందుకండి వాళ్ళని లాగుతారు? మీకు అవసరమా? అంటే మీకేంటి? అవతల వాళ్ళు మిమ్మల్ని తిడితే, మీరు అవతల వాళ్ళని తిడితే ఇది కంటెంట్. మీకు ఒరిజినల్ కంటెంట్ అనేది కుదరదా? ఎందుకు ఊరిక వాళ్ళనే గెలుకుతుంటారు? వాళ్ళ పని పొద్దుగూకులు మీతోటి ఇష్యూస్ పెట్టుకొని మీ మీద వీడియోస్ చేయడం కాదు, ధర్మాన్ని రక్షించడం. జనాల్లో ఎలా ఉంది ఏంటి అనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ముందుకు వెళ్ళిపోతున్నారు. గ్రోయింగ్ అంటే అది. మళ్ళీ రేపు ఖచ్చితంగా నన్ను అంటారు. నన్ను అనరని నేను అనట్లేదు, 100% మీరు నన్ను అంటారు. కానీ మీరు నన్ను అన్నా సరే నేను మళ్ళీ నా వైపు నుంచి నేను తిరిగి అయితే నేను వీడియో ఖచ్చితంగా చేస్తాను, చేయకుండా ఉండే సమస్య లేదు. ఎందుకంటే ఇక్కడ నేను ఎవరిని ఏమంటున్నాను, ఎందుకు అంటున్నాను ఏందనేది అందరికీ తెలుసు. తప్పు లేనిది నేను మాట్లాడను, 100% తప్పు లేకుండా నేను మాట్లాడను. మీరు ఏం మింగారని మీరు ఆయన మీద మాట్లాడుతున్నారు? ఆయన ఒక పెద్ద ప్రవచనకారుడు, అందరికీ లోకం మొత్తం తెలిసిన మనిషి. అంటే మ్యాక్సిమం ఆయన్ని చూడంగానే ఈయన పలానా అని గుర్తుపట్టే ఒక మనిషి, ఆయనంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మనిషి. ఆ మనిషి గురించి మీరు ఈరోజు ఇలా మాట్లాడుతున్నారే అంటే మీరేంటి? వాళ్ళు గబుక్కున ఎప్పుడన్నా నోరు జారి మీ పేరు చెప్తే వరల్డ్ వైడ్గా మీరు కూడా ఫేమస్ అవుదామనా? చాలదా ఈ 2 తెలుగు రాష్ట్రాలకి? నిజం చెప్పాలంటే యూట్యూబ్లో అసలు మీరు వచ్చిన తర్వాత ఇష్యూస్ పెరిగాయి, గొడవలు పెరిగాయి. హిందువుల మధ్య గొడవలు పెట్టారు. అది ముమ్మాటికి అది నిజమండి. హిందువులకి మధ్య మీరు గొడవ పెడుతున్నారు. ఎప్పుడో పోయింది. అసలు మన తాతలు ముత్తాతల కంటే ముందే వైష్ణవులు, శైవులు ఇలాంటివన్నీ వెళ్ళిపోయాయి. యుగానికి ఒక్కటి సినిమా చూస్తేనే ఓహో ఇలా ఉండేదా, ఎప్పుడో ఇట్లా ఉండేదా అనేది తెలిసింది. కానీ మీరు యూట్యూబ్లోకి అడుగు పెట్టాక ఇప్పుడు తెలుస్తుంది మళ్ళీ అది. ఎందుకు అంత కక్ష ఎందుకు? అంటే మీరు పూజించే కృష్ణుడు తప్పించి మిగతా ఎవరిని పూజించినా వాళ్ళు మీ దృష్టిలో దోషులే. మీరు చిన్నజీయర్ స్వామిని వెనకేసుకొని వచ్చి ఆయన అన్న దాంట్లో తప్పు లేదు, ఆయన ప్రగాఢ భక్తురాలిని నేను, సో నేను అడ్డుగా నిలబడతా అని మీరు మాట్లాడుతున్నారే. మరి గరికపాటి గురించి మేమందరం ముందుకొచ్చి నిలబడుతుంటే మీరు ఎందుకంటే మళ్ళీ అటాక్ చేస్తారు?
మీరైతే ఎవరినైనా అటాక్ చేయొచ్చు, కానీ శ్రీ పూజ్య చిన్నజీయర్ స్వామివారిని మాత్రం ఎవ్వరూ ఒక మాట అనొద్దు. మీరు ప్రతి మాటకు ముందు చిన్నజీయర్ స్వామివారిని పూజ్య అని ఒక చిన్న గౌరవం ఇచ్చి చక్కగా మాట్లాడతారే, మరి మిగతా వాళ్ళకి ఆ గౌరవం ఇవ్వరా? ఓన్లీ వీళ్ళకి మాత్రమే ఎందుకు ఇస్తారండి? అంటే కృష్ణుల వారిని పూజించి రాముల వారిని పూజించి చేసే వాళ్ళని మాత్రమే మీకు పూజ్యుల, మిగతా వాళ్ళు కాదా? ఎందుకండి ఆయనకి ఎంత, ఇప్పుడు గరికపాటి గారికి ఎంత నాలెడ్జ్ లేకపోతే గండ పేరుండా అని అసలు అన్ని బిరుదులు ఎన్ని వచ్చాయండి అసలు. అలాంటి మనిషిని పట్టుకొని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. నిజం చెప్పాలంటే అంత పగెందుకు, అంత కక్ష ఎందుకు, అంత ద్వేషం ఎందుకు? ఈరోజు అత్త అంటారు, ఆడబిడ్డ అంటారు, ఊళ్ళో ఉరికించి కొడతానంటారు, తంతానంటారు. ఏంది ఏంది మాటలు అసలు? ఏం మాట్లాడుతున్నారు అసలు? మీకు ఇంట్లో సపోర్ట్ ఉండొచ్చండి, మీ అత్తగారి సపోర్ట్ ఉండొచ్చు, మీ హస్బెండ్ సపోర్ట్ ఉండొచ్చు. అసలు సోషల్ మీడియాలో వచ్చిన ప్రతి ఆడపిల్లకి ఇంట్లో సపోర్ట్ లేకుండా బయటికి రారు, తెలుసా మీకు? హస్బెండ్ సపోర్టు ఉంటుంది, ఫ్యామిలీ సపోర్టు ఉంటుంది, పిల్లల సపోర్టు ఉంటుంది. ఈ సపోర్ట్ లేకుండా ఏ ఆడ మనిషి చేయాలండి? అవసరమైంది ఏం తప్ప చేసేది కాదు కదా. ఇంట్లో వాళ్ళ అభిప్రాయంతో అంగీకారంతో చేస్తారు. మరి యూట్యూబ్లో చూడండి ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారో. మీరు ఒక్కరే ఉన్నట్టు మాట్లాడుతున్నారు, మీరు ఒక్కరే అదృష్టవంతులు అన్నట్టు మాట్లాడతారు. మరి మిగతా వాళ్ళందరూ ఇంట్లో వాళ్ళ కళ్ళు మూసేసి మాయపుచ్చేసి వచ్చి చేస్తున్నారా? కాదు కదా. మీ మాటల్లో ఖచ్చితంగా తప్పులు ఉన్నాయి. మీ తప్పులు మీరు సరి చేసుకోండి. ఒకసారి వీడియో చూడండి, గరికపాటి గారి మీద తీసిన మీరు నిన్నటి వీడియో చూడండి. అసలు మీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఏంటండి అంత అంత రూడ్గా ఉన్నాయేంటి? అసలు ఏదో పగ పెట్టుకొని కక్ష పెట్టుకొని ఇదిగో చూడండి, ఇదిగో చూడండి, ఇది అసలు ఇప్పుడు నేను చెప్పే డైలాగులకి మీ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి. ఏదో పగబెట్టుకొని అబ్బా దొరికాడ్రా వీడు, ఇంకా ఈరోజు అయిపోయిండు, ఇంకా మీ అందరు కూడా రెడీగా ఉండండి, మీరందరూ కూడా తిట్టేయండి అన్నట్టుగా మీరు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఏం అవసరం అండి? ఇప్పుడు మీరు ఒక విషయాన్ని అందరికీ చెప్పాలి అని అనుకున్నప్పుడు ఫేస్లో అన్ని ఎక్స్ప్రెషన్స్ పెట్టాల్సిన పని లేదు కదండి. నార్మల్గా చెప్పచ్చు, దానికోసం కష్టపడి అన్ని ఎక్స్ప్రెషన్స్ అయితే అవసరం లేదండి. అండ్ మీ ప్రతీకార చర్య ఉంది చూసారా, అది చాలా ఘోరంగా ఉంది. నిజంగా నేను చెప్తున్నాను, అక్కడ ఆడ మగ అనే తేడా లేకుండా ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడతారు. పిసికేస్తానంటారు, తంతానంటారు, గాడిదంటారు, దున్నపోతులు అంటారు, అవి విచక్షణాహీనులు అంటారు. అసలు ఏం పదం మీకు రాదో నాకైతే అర్థం కావట్లా. ప్రతి పదాలు మీరు ఉపయోగిస్తారు, తిట్లు తిడతారు, ఉపయోగిస్తారు, పదాలు ఉపయోగిస్తారు, మాటలతో దౌర్జన్యం అనేది చేస్తారు మీరు ఇందులో. సో ఇలా నేను ఎవరిని చూడలేదు, మీకులాగా నేను ఎవరిని చూడలేదు. మనం భక్తులం అంటే భక్తుల్లాగా మాత్రమే ఉండాలి. హిందువులం అంటే హిందువులందరూ సమానమే అనుకోవాలి. హిందువుల్లో కూడా ప్రపంచాలు చూసి వాళ్ళని ఏకి పారేద్దాం అనుకునేది కరెక్ట్ అయితే కాదు నా దృష్టిలో. సో ఇదండి నేను చెప్పాలనుకునేది. నేను చెప్పింది మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. సో మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. నేను క్లియర్ కట్గా ముక్కుసూటిగా చెప్తున్నాను, ఆవిడ చేసే అయితే 100కి 100 పాళ్ళు తప్పు. మింగేయడము, అదేంటి నలిపేయడము, పిసికేయడము, లేకపోతే ఇంకేంటి బత్తాయిలు, మీ సంగతి చూస్తా, జబ్బలు జరుస్తా, ఏంది ఇది? సినిమాలకు పరిమితం అయ్యే డైలాగులు తీసుకొచ్చి ఇందులో కంటెంట్ చేసుకోవద్దు. ఏందో. సరే ఫ్రెండ్స్, మళ్ళీ రేపటి వీడియోలో కలుస్తా. బాయ్.